చనిపోయినాక పక్షిని చీమలు తింటాయి. అర్థమవుతుందా? బతికున్న పక్షి చీమల్ని తింటుంది, అవే చీమలు చనిపోయిన పక్షిని తింటాయి. మనిషి జీవితమైనా ఏ ప్రాణి జీవితమైనా దీన్నే వైవిధ్యత అంటారు. అర్థమవుతుందా? చిన్నప్పుడు మనం తెలవక తిన్న మన్ను మనం చనిపోయినాక మనల్ని తింటుంది. ఇంతకు మించిన వైవిధ్యత ఎవ్వరు కూడా చెప్పలేరు. అందుకనే గోరెటెంకన్న ఒకానొక సందర్భంలో అన్నాడు, నీవు తిన్న మన్నేరా నిన్ను తిన్నది. నీవు చిన్నప్పుడు తెలవక తిన్న మన్ను పెద్దయ్యాక పాతర పెడతామంటాగా, బొంద పెడతామంటాగా. చనిపోయినాక బొంద పెట్టిన తర్వాత మనిషిని సుమారు 7 నుంచి 10 వారాల్లోపు మొత్తం మట్టి తినేస్తుంది. అలా తింటేనే వైవిధ్యత. మనకు కావాల్సిన భూమికి కావాల్సిన మృతికలు తయారవుతాయి. మనకు కావాల్సిన మృతిక తయారవుతుంది. ఆ మృతిక తయారయ్యాలంటే పుట్టిన ప్రతి ప్రాణి గిట్టాల్సిందే, గిట్టిన ప్రతి ప్రాణి భూమిలో వెళ్ళాల్సిందే, మృతికగా మారాల్సిందే. అలా మృతికగా మారిన ప్రతి ప్రాణి మళ్ళీ పుట్టుట సహజం. దీన్నే కర్మ సిద్ధాంతం అని కూడా అంటారు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టుతుంది, గిట్టిన ప్రతి ప్రాణి మరలా ఇంకో రూపాన్ని సంతరించుకుంటుంది. అందుకనే ఈ భూమి మీద పుట్టిన మనము ఈ చెట్టు, పుట్ట, గట్టు, పిట్ట ప్రతి వాటిని కాపాడుకుందామని, వాటితో పాటు కలిసి ముందుకు నడుద్దామని మనమందరం ప్రతిజ్ఞ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.